టేబుల్ కైన్ అనే ఉంటుంది. సో అది ప్రపంచంలోనే టాప్ 50లో ఉండే కైన్, ఇది టాప్ 25లో ఉండే కైన్, డైస్ టేబుల్ కైన్. ఆ కైన్ తో మనం మెటావెల్ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎవరైనా మనము డైరెక్ట్ గా ఎక్స్చేంజ్లలో కొనుక్కోవచ్చు, లేదా మన సీనియర్స్ అడిగితే వాళ్ళు మనకు ఇప్పించే ప్రయత్నం చేస్తారనమాట. సో అట్లా కొనుక్కొని మనము వాటితో ఇక్కడ స్లాట్లు బుక్ చేసుకొని 5 కానీ 6 కానీ మనం ఎంటర్ అవుతే మనం దీంట్లోకి ఎంటర్ అయిపోతాం. సో మరి మనం ఎట్లా సంపాదించుకుంటాం సార్ అంటే, ఇక్కడ సంపాదించుకునే మార్గాలు ఏంటంటే, ఈ 12 స్లాట్లలో ఒక 8 స్లాట్లు S6 మెకానిజం ఉంటుంది, 4 స్లాట్లు S3 మెకానిజం లో ఉంటాయి. సో ఈ S6 మెకానిజం ఏదైతే ఉంటుందో, మనం కమ్యూనిటీని ఇన్వైట్ చేసేటప్పుడు మనకు S6 లో 3 పేమెంట్లు మనకు వస్తాయి, 3 పేమెంట్లు అప్పర్ లైన్ కి వెళ్తాయి. అలాగే S3 లో 2 పేమెంట్లు మనకు వస్తాయి, 1 పేమెంట్ అప్పర్ లైన్ కి వెళ్తాయి. అప్పర్ లైన్ మీన్స్ మన సీనియర్స్, మన అప్లైన్ కావచ్చు, ఆయన పైన ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరికో ఒకరికి పేమెంట్ అనేది వెళ్తుంది. ఈ పేమెంట్ 100% కమ్యూనిటీకి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఇక్కడ దీనికి ఓనర్ లేడు గనక పేమెంట్ అనేది ఓనర్ దగ్గరికి వెళ్ళి మనకు రావడం జరగదు. సో ఇన్స్టంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. 100% డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. 90% తక్షణమే, 10% రాయల్టీ అచీవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది వెళ్తుంది అనమాట. సో ఇట్లా ఈ S6 లో 3 పేమెంట్స్ మనకు వస్తాయి, 3 పేమెంట్స్ అప్పర్ లైన్ కి వెళ్తాయి కదా. మరి ఈ 6 ఐడీలు ఎట్లా పడతాయి? మనం పని చేసినా పడతాయి, మన అప్ లైన్ పని చేసినా పడవచ్చు, మన క్రాస్ లైన్ చేసినా పడవచ్చు, మన డౌన్ లైన్ పని చేస్తున్నా కూడా ఇందులో ఐడీలు పడే అవకాశం ఉంటుంది. అలాగే S3 లో మనం పని చేసినా, మన టీం పని చేసినా కూడా ఐడీలు పడి మనకు పేమెంట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎక్కువ రెఫరెన్స్లు చేసుకోగలుగుతామో, S6 లో 6 స్లాట్లు ఫిల్ అయితే 6 ఐడీలు పడగానే సర్కిల్ కంప్లీట్ అవుతుంది. సో మళ్ళీ తిరిగి రీబర్త్ అయ్యి మళ్ళీ అగైన్ మన టీము మన కింద పడుతుంది అనమాట. అలాగే S3 లో 3 ఐడీలు పడగానే సర్కిల్ కంప్లీట్ అవుతుంది. 3 కంప్లీట్ కాగానే ఐడీ రీబర్త్ అయ్యి మళ్ళీ వాళ్ళు వచ్చి మన ఐడీలో మన కింద డౌన్ లో పడుతూ ఉంటారు. అట్లా సర్కిల్స్ జరుగుతున్న కొద్దీ మనకి S3 లో 3 పేమెంట్లు, S6 లో 3 పేమెంట్లు, S3 లో 2 పేమెంట్లు వస్తూ ఉంటాయి. ఇది ఎంత తీసుకోవచ్చు సార్? అన్లిమిటెడ్ గా తీసుకోవచ్చు. ఎంత డబ్బులైనా తీసుకోవచ్చు, అన్లిమిటెడ్ గా తీసుకోవచ్చు. విత్డ్రా కూడా వెంటనే చేసుకోవచ్చు, ఎలాంటి ఛార్జెస్ దీనికి పడవు. టోటల్ గా క్రిప్టోలో మనకు పాలిగాన్ బ్లాక్ చైన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ ఆపరేటింగ్ అంతా జరుగుతుంది. ఇది ఎక్కడ చూసుకోవచ్చు సార్ అంటే, మన మొబైల్ ఫోన్ లోనే మనకు మెటామాస్క్ అని, లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్ అని, టోకెన్ ప్యాకెట్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. దీన్ని మనం క్రియేట్ చేసుకున్నప్పుడు ఒక 12 కీవర్డ్స్ మనకు పాలిగాన్ బ్లాక్ చైన్ ఇస్తుంది. ఆ బ్లాక్ చైన్ ఇచ్చిన కీవర్డ్స్ ను మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. అదే మన డాక్యుమెంట్, అదే మన సెక్యూర్ అనమాట. ఎవరికి అన్నోన్ పర్సన్స్ కు చూపించొద్దు. మనం ఒక నోట్బుక్ లో, డైరీలో జాగ్రత్తగా రాసి మన నామినీకి, మన భార్య పిల్లలకు చెప్పి ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి పరిచయం చేసి ఉంచడం వల్ల రేపు మన మొబైల్ ఫోన్ ఖరాబ్ అయినా కీవర్డ్స్ రాసి ఉంటాయి కనుక కొత్త మొబైల్ ఫోన్ తీసుకొని దాంట్లో మళ్ళీ మనము ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదా మనకేదన్నా జరిగినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ కు అందులో ఉండే ఆస్తి పొందే అవకాశం ఉంటుందన్నమాట. ఈ జాగ్రత్త మాత్రం కంపల్సరీ చేయాలి. అలాగే ఇక్కడ ఎంతమందిని రెఫర్ చేయొచ్చు, ఎంతమందిని రెఫర్ చేయాలనే కండిషన్ లేదు. ఎంతమందినైనా రెఫర్ చేసుకోవచ్చు. ఎక్కువ మందిని రెఫర్ చేసుకుంటే ఎక్కువ డబ్బులు, ఎక్కువ కాలం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఎవరైతే నేను రెఫరెన్స్ తక్కువ చేసుకొని రెఫరెన్స్ చేయకుండా ఉంటారో వాళ్ళకు తక్కువ డబ్బు వస్తుంది. కానీ రూల్ ఇంతే చేయాలి, ఇది ఖచ్చితంగా చేయాలనే రూల్ లేదు. కానీ సక్సెస్ ఫార్ములా అనేది ఒకటి ఉంటుంది కనుక మన సీనియర్స్ అందరూ కానీ, మా ఎక్స్పీరియన్స్ కూడా మినిమం ఒక 6గురిని కనుక రెఫర్ చేయగలిగితే గుడ్ స్టార్టింగ్ ఉంటుంది. అంటే మంచి స్టార్టింగ్. క్రికెట్ లో మనం అనుకుంటాం కదా, ఫ్లవర్, ఇప్పుడు IPL నడుస్తుంది కనుక 6 ఓవర్లను మనము ఫ్లవర్ పే అంటాం. సో ఆ 6 ఓవర్స్, ఫస్ట్ 6 ఓవర్స్లలో ఏదైతే గుడ్ స్టార్టింగ్ వస్తుందో వాళ్ళు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఎక్కడైతే మన ఓన్ రెఫరెన్స్ మినిమం 6 ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకు మంచి గ్రోతింగ్ స్టార్ట్ అయిపోతుంది, గుడ్ స్టార్టింగ్ దొరుకుతుంది అనమాట. అట్లా 6 కానీ ఎందుకు ఆగాలి? 6 ఓవర్స్లలో 50 రన్నులు ఎందుకు చేయాలి? 100 కూడా చేయొచ్చు కదా, 150 కూడా చేయొచ్చు కదా. అట్లా ఎట్లయితే క్రికెట్ లో ఆలోచిస్తారో ఇక్కడ కూడా మనం 6 దగ్గర ఎందుకు ఆగాలి? 10 మందిని చేయొచ్చు కదా, 20 మందిని చేయొచ్చు కదా, 100 మందిని చేయొచ్చు కదా. ఎంత ఓన్ రెఫరెన్స్ ని ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది. అలాగే ఇందులో మనకు టీం డెవలప్ అవుతున్నప్పుడు
క్రాస్ లైన్ నుంచి అద్భుతమైన పేమెంట్స్ వస్తూ ఉంటాయి, అప్ లైన్ నుంచి స్పిల్ ఓవర్స్ పడుతుంటాయి, డౌన్ లైన్ నుంచి మనకు మంచి టీం వస్తుంటుంది. ఇవి ఎట్లా వస్తాయి అనేది ఒకేసారి మనకు అర్థం కాదు, అంటే ఫస్ట్ డేనే అర్థం కాదు. మీరు ఎప్పుడైతే దీంట్లోకి వచ్చి జర్నీ చేస్తుంటారో, ప్రాక్టీస్ చేస్తుంటారో, మీరు టీంను ఇన్వైట్ చేస్తుంటారో అప్పుడు ప్రాక్టికల్ గా మీకు అర్థం అవుతుంటుంది. అలాగే కేవలం జూమ్ మీటింగ్ మీద ఆధారపడకుండా మనం యూట్యూబ్ ఛానల్స్లలో తెలుగు, హిందీ మీకు భాష వస్తే చాలా వీడియోస్ ఉన్నాయి, వాటిని వినడము, నేర్చుకోవడము, పేపర్ మీద మనం హోంవర్క్ చేయాలి. అలాగే మీ సీనియర్స్ మీకు దగ్గరలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రకరకాల క్వశ్చన్స్ అడగాలి. అసలు నిజంగా అప్ లైన్ నుంచి ఎట్లా వస్తుంది, స్పిల్ ఓవర్ ఎట్లా పడుతుంది, క్రాస్ లైన్ నుంచి స్పిల్ ఓవర్ ఎట్లా పడుతుంది, డౌన్ లైన్ నుంచి ఎట్లా పడుతుంది, అగైన్ రీబర్త్ అవుతున్నప్పుడల్లా ఎట్లా మనకు బెనిఫిట్ ఉంటుంది టీం ఉంటే. అలాగే ఎక్కువ రెఫరెన్స్లు ఇవ్వడం వల్ల మనము 2 కోట్లు ఎట్లా సంపాదించవచ్చు, 5 కోట్లు ఎట్లా సంపాదించవచ్చు, 10 కోట్లు ఎట్లా సంపాదించవచ్చు, ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా కూర్చొని మనం కొంత పేపర్ పెన్ తీసుకొని హోంవర్క్ చేసుకొని నేర్చుకుంటే అద్భుతంగా నేర్చుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే అతి ముఖ్యమైన ప్రాజెక్టు T&S. ఈ ప్రాజెక్ట్ ఎవరైతే కరెక్ట్ గా నేర్చుకొని, ఎవరైతే కరెక్ట్ గా దీన్ని అమల్లో ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకు టీం వస్తుంటుంది. ఆ టీం వచ్చిన వాళ్ళే డబ్బులు ఎక్కువ సంపాదిస్తూ ఉంటారు. కేవలం ఇక్కడ డబ్బులే కాదు, రేపు మనకు జస్ట్ మే నెలలో T&S ప్రోగ్రామ్ డై స్టేబుల్ కైన్ తో పాటు డై ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మన సిఎస్ కైన్ తో ఈ ప్రాజెక్టు రన్ కాబోతుంది. రేపు మనం ఇన్కమ్ ఏ రూపంలో తీసుకోబోతున్నాం అంటే కైన్ రూపంలో తీసుకోబోతున్నాం. ఆ కైన్ 22 రూపాయలతో స్టార్ట్ అయిన కైన్ 2 years బ్యాక్ ఇప్పుడు 550 నుంచి 600 రూపాయల మధ్యలో దాని రేట్ ఉంది INR లో. అదే రేపు ఆ మధ్యలో 2000 దాటింది, $22 దాటింది. ఆ ట్రాక్ రికార్డు కూడా ఉంది అనమాట. సో కనుక ఈ కైన్ రేపు ఇవాళ మనం వర్క్ చేసుకుంటూ కైన్స్ వచ్చిన కైన్స్ ను ఒక 2 years 3 years 5 years హోల్డ్ చేయగలిగితే, అలా హోల్డ్ చేసిన కైన్స్ రేటు ఇవాళ 500-600 రూపాయలు ఉన్నప్పుడు మనము వర్క్ చేసి సంపాదించుకున్న కైను రేపు 5,000 అవుతే, 10,000 అవుతే, 50,000 అవుతే, 1,00,000 అవుతే, లేదా ఒక 5 లక్షలు అవుతే ఒక కైను, మన దగ్గర ఎంత డబ్బు సంపాదించుకోవచ్చో మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇందాక ఇది ఇట్లా చేసుకోవడం వల్లనే ఇందాక బిల్ గేట్స్ గారు ఏదైతే చెప్పాడో మనకు కావలసినంత డబ్బు వస్తుంది. ఆ డబ్బు వస్తే మనకు ప్రేమ వస్తుంది, గౌరవం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది, బంధువులు వస్తారు, అన్ని వస్తాయి అనమాట. డబ్బు లేకుండా ఏది రాదు అనే పాయింట్ మనం అర్థం చేసుకొని, మా స్వార్థం ఏంటంటే నరేష్ సార్ బెంగళూరుల కోసం సంపాదించుకోవచ్చు, నేను హైదరాబాద్ల కోసం సంపాదించుకోవచ్చు, కానీ మనం సంపాదించడమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన కమ్యూనిటీ, మన నెట్వర్క్ లో మనకు పరిచయమైన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంపాదించాలనే ఒక సదుద్దేశంతో మేము ఈ జూమ్ మీటింగ్ ని కండక్ట్ చేయడము, యూట్యూబ్ లో వీడియోస్ చేయడము, మీటింగ్స్ పెట్టడము, కాల్స్ మాట్లాడడము, కాన్ఫరెన్స్ కి మాట్లాడడము, ఇవన్నీ చేస్తున్నాం అనమాట. సో ఈ కృషిని మీరు ఎవరైతే దీన్ని అందుకొని దీన్ని ఉపయోగించుకుంటారో మీరు ఖచ్చితంగా మీ లైఫ్ చేంజ్ చేసుకునే ఆపర్చునిటీ మీరు దొరికించుకున్న వాళ్ళు అవుతారనమాట. సో ఇక లేట్ చేయకుండా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, బ్రీఫ్ గా చెప్పడానికి ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్. ఇంకా రేపు డీటెయిల్ గా ఈ ప్రాజెక్ట్ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. కానీ మే 1వ తారీఖు నుంచి ఒక అద్భుతమైన జర్నీ మనం ఈ ప్రాజెక్ట్ లో మనం చూడబోతున్నాం మన కైన్ కు సంబంధించి. కనుక అప్డేట్స్, రోడ్ మ్యాప్ లో వచ్చిన అప్డేట్స్ అన్ని వివరంగా నరేష్ సార్ మేము మనందరికి చెప్పే ప్రయత్నం చేస్తారు. సో నరేష్ సార్, ప్లీజ్ వెల్కమ్. Thank you, sir. Thank you very much. Okay, Andy. So welcome to good evening to all. So చాలా అద్భుతమైన ప్రెజెంటేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, బిహాఫ్ ఆఫ్ ఆల్ టీమ్ మెంబర్స్. చూడొచ్చు, చాలా మంది ఈరోజు మెటావేల్ ప్రాజెక్ట్ జస్ట్ ఇంకా 4 days ఉందండి మన కాయిన్ 4 కావడానికి. సో ఈ 4 కావడానికి, అదే విధంగా ఈ 4 days తర్వాత కాయిన్ వచ్చిన తర్వాత సార్ మన కాయిన్ కూడా ఏదైనా డౌన్ అవుతుందా అని టెన్షన్ పడుతున్న వాళ్ళు, ఎందుకంటే చాలా మంది చాలా రోజులైంది లిస్ట్ అవ్వగానే డౌన్ అవుతుందా అనే టెన్షన్ పడేవాళ్ళు, ఆ ప్రైస్ డౌన్ అయితే మళ్ళీ గ్రాప్ చేస్తామనే వాళ్ళు కూడా దానికన్నా ఎక్కువ మంది ఉన్నారండి. ఎంతమంది డౌన్ అవుతుందో అంతమంది తీసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ లో సిద్ధంగా ఉన్నారు, బికాస్ ఆఫ్ దిస్ రోడ్ మ్యాప్. ఈ రోడ్ మ్యాప్ లో ఇచ్చినది చాలా అద్భుతమైన విషయాలు.
ఆ విషయాల్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు వెయిట్ చేసాం మనం. ఖచ్చితంగా ఈరోజు లైఫ్లో ఎంతో మంది సార్ నాకు క్రిప్టో కరెన్సీ గురించి తెలుసు, క్రిప్టో కరెన్సీ ఈవెన్ దో మెటాఫోర్స్ కాయిన్ గురించి కూడా తెలుసు, చాలా మంది ఆ రోజు మమ్మల్ని అడిగారు, మేము తీసుకున్నాం. మళ్ళీ తర్వాత ఒక్కసారి ఎక్స్చేంజ్లో రాగానే మేము కాయిన్స్ అన్ని అమ్మేసుకున్నాం. తర్వాత ఈరోజు మళ్ళీ కాయిన్స్ లేవు, మళ్ళీ రేటు పెరిగింది. 2.78 దాకా ఎంతో మంది అమ్ముకున్నారు. సో మళ్ళీ ఈరోజు రేటు పెరిగిన తర్వాత సార్